హలో మాస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చాను. జనరల్గా చేపలు పట్టడం అనేది పల్లెటూరులో అయితే ఎక్కువగా చెరువుల్లో పడతారు, లేకపోతే నది దగ్గర ఉన్న వాళ్ళు అయితే నది దగ్గర పడతారు, లేదంటే సముద్రంలో పడతారు, లేకపోతే మామూలుగా ఏదో గడ్డు సెలయర్లు దాంట్లో పడతారండి. కానీ మా గిరిజనులు అయితే ఎక్కువగా మాకు చెరువులు ఉండవండి. జనరల్గా చాలామంది కొండల్లో బతుకుతూ ఉంటాం కాబట్టి మాకైతే చెరువులు ఉండవు. మ్యాక్సిమం మేమైతే గడ్డల్లో పడతాము. ఈరోజు నిన్న క్రిస్మస్ అయింది కదా, ఈరోజు ఖాళీ. అలాగా సరదాగా అలాగా చేపలు పట్టడానికి వెళ్దామనేసి మా యూత్ గ్యాంగ్ వేసుకొని వచ్చేసాము. ఈరోజు ఎలా ఉండిపోతుందో తెలియదు. అంటే ఈ చేపలు పట్టడం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, నాకు తెలిసి పెద్ద పెద్ద చేపలు ఏదో గొరుసులు అవి ఇవి అంటారు కదా. నాకు చేపల్లో కూడా పేర్లు తెలియవండి, కానీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మమ్మల్ని సరదాగా అలాగా పట్టడానికి వచ్చాము. పీతలు దొరకొచ్చు, ఏది దొరకొచ్చు తెలియదు. ఈరోజు అయితే గడ్డకు వచ్చాము. లొకేషన్లో ఉన్నాను చూడండి. ఇవన్నీ పొలాలు అన్నమాట. మేము పైన ఊరేమో కొండలో ఉంటుంది, పంట పొలాలేమో కింద ఉంటాయి. మేము ప్రజెంట్ అయితే ఈ మా గిరిజన వాళ్ళదే ఈ పొలాలన్నీ. అక్కడికి వచ్చాము చేపలు పట్టడానికి. అయితే ఈరోజు ఎలా ఉండిపోతుందో తెలియదు. సో ఎవరైనా కొత్తగా మా వీడియోస్ చూస్తే మాత్రం ఒకసారి అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెళ్ళక ముందు ఒక లైక్ అయితే గట్టి కొట్టేయండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మాది కొత్త ఛానల్ కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఏదైనా మాకు మాట్లాడడం కొద్దిగా రాదు, ఎందుకంటే ఇంకా నేర్చుకుంటున్నాం అన్నీ. ఎడిటింగ్లు అవన్నీ, వీడియో ఏ విధంగా తీసుకోవాలి అవన్నీ నేర్చుకుంటున్నాం. కాబట్టి మీ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా కొత్తవి నేర్చుకొని కొత్తవి మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం మా గిరిజనలో. ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదా గ్యాంగ్, ఇదే నలుగురం అవుతున్నాము. ఒక పిట్టుబురంకాయ ఉన్నాడు, అలా పైనుంచి మా నాన్న ఉన్నాడు కదా అక్కడ నుంచి వెళ్ళి చివరి వరకు పడదామనేసి అనుకుంటున్నాము. చూడాలి ఎంత దొరుకుతాయో. మీకు లైవ్ టు లైవ్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఉయ్యాలకి సీర కట్టారు, ఉయ్యాల ఊక్కోవచ్చు. ఇదే ఈ గట్టేనండి పట్టాలి. ఇప్పుడు చేప అయితే ఇక్కడ దొరుకుతాయి. పైన ఇంకా ఈ నీళ్ళు కింద రాకుండా చేయాలి, పైన తిప్పాలన్నమాట. ఇది చూడాలి ఏం దొరుకుతాయో. ఇక్కడ ఆనకట్టేసి అడ్డేసి ఇలాగైతే పట్టారండి, కాబట్టి ఇలాగ వదిలేసి అలా అక్కడ తీయాలి. ఇప్పుడు ఇది ముందు వదిలేసి మళ్ళీ అలా కింద పొలం వైపు పంపించేయాలి వాటర్. చలి మామూలుగా వాటర్ అయితే చాలా చల్లగా ఉంది, కింద అడిగేయలేకపోతున్నాను, దారుణంగా ఉంది. మనవాడు లక్కీ పర్సన్, వీడియోగ్రాఫర్ అయిపోయారు ఈరోజు. అలా ఏం లేదు, నాకు కొంచెం హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్. ఆడైతే ఇంకొకడైతే ఆడ ఏం చూసినా ఎక్కడైనా పట్టేశాడు అంటున్నాడు. ఆడు ఏటో తెలియట్లేదు, మనకైతే తెలియదు. కొత్త అండి మనం చేపలు పట్ట. నాకైతే జ్వరంతో ఉన్నాను. ఇప్పుడు మనం ఇలాగ పట్టాలండి చేప. ఇటు పంపించకుండా అలా పంపించానరా. ఇప్పుడు ఇక్కడ అడ్డేయాలి. రాలా ఎక్కువ వేయాలట, మనకు తెలియదు. ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు మనది, అంత దూబులు. ఒరే అక్కడ దొద్దురా పట్టేయాలి కదా. ఎంత అడ్డేసిన వాటర్ వెళ్ళిపోతుందండి, తెలియట్లేదు. మావాడు ఒక ఐడియా ఇచ్చాడు. ముందుగా అక్కడ వాటర్ వదిలేసి ఎక్కడెక్కడ కన్నాయిలు ఉన్నాయి అక్కడ మోసేసి తర్వాత ఇటు పంపిద్దామనేసి అన్నాడు. మంచి ఆలోచించాడు. చూడాలి, ఇప్పుడు వాటర్ పంపిస్తాను ముందు.
వస్తుంది. మట్టి ఒక సైడ్ ఉంచారు అది మొత్తం. అసలు మట్టి జాగ్రత్తగా ఉంచి మళ్ళీ పోగొట్టుకోరు. వేసేసారు ఇక్కడ వాటర్ వదిలేసి చేపలు పట్టడానికి ఇటు చేసిన పనికి చూడండి. ఆనకట్ట ఎలా ఉంది అంటే దొరికిందా జ్వరం మాత్రం పోయింది నవ్వలేక. ఎందుకంటే ఆనకట్ట దుమ్ము తుల్లిపోయింది. చేపలు వేయట్లేదు. తెల్లవారు వచ్చి 12 గంటలు అవుతుంది. ఒక పిట్ట కూడా దొరకలేదు. ఎందుకంటే ఆనకట్ట చాలా బలభరితమైనది. అంటే మేము ఇప్పుడు చేపలు పడడానికి ఎప్పుడు రాలేదు. మా వాడైతే ట్రై చేద్దాం అనేసి వచ్చాము. 10 ఊపేసి ఊరు అందరూ చెప్పేసి వచ్చాము. చక్కగా కాలు 5 కేజీల చేపలు దొరకడం వల్ల మావాడు 1 గంట తింటున్నాడు. అన్నం తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయి ఎదుగుతున్నాడు. ఇంకా చాలేదంటే ఏదో మిస్ అయింది అనేసి ఎదుగుతున్నాడు. గడ్డలోకి వచ్చేది మేమైతే ఫుడ్ ఏం తెచ్చుకోలేదు. బాగా తెచ్చుకున్నాము నేను మా బ్రదరు. ఇక్కడ చూడండి చెట్టు కింద ఉన్నాము. చక్కగా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఊరోళ్ళు అయితే ఏమన్నారు అంటే మాకు కూడా వచ్చి ఇవ్వమన్నారు. మేనేజ్మెంట్ ఒకళ్ళు కాదు 2 కాదు ఒక 5గురు మాకు కొంటాము 1/2 కేజీస్ అనేసి అన్నారు. మేనేజ్మెంట్ అయితే ఒక సీరియస్గా అన్నాడు. ఒక మాట మీరు చెప్తాను, మీరు ఖచ్చితంగా మీరు వినాల్సిందే. 7 మంది రిజర్వాయి మొత్తం వెళ్ళి వదిలేదు. అక్కడ నుంచి సేవలు పెడతామండి. మన వీడియో పెట్టాం కదండి రిజర్వాయర్ గురించి. అక్కడ సేవలు పడదామంటండి. మన ఇప్పుడైతే ఇక్కడ దొరకలేదు కనుక అక్కడికి వెళ్ళి గంటలోనే ఒక్కొక్క కేజీ చేపలు పట్టేసి వద్దామంటున్నాడు. మరి ఎలా వచ్చి పడతాడు? వేరే దగ్గర వచ్చామండి. ఇందాక దొరకలేదు కనుక. అంటే ఇప్పుడు మేము ఇందాకలైతే పొలం పక్కన గట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న గుమ్ములు ఉంటాయి కదా, అక్కడ చూసాము. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు చూడండి అడవి మధ్యలో ఉన్నాయి గుమ్ములు. అట్ట గుమ్ముల దగ్గర అంటే ఉన్నాయి. అక్కడ మేము చూడండి చుట్టుపక్కల అడవి, చాలా అడవి. ఇక్కడ మురుగాలు పాములు అన్నీ ఉంటాయి, తిరుగుతాయి. అంటే ఈ గుమ్ము మధ్యలో తీసుకుందామంటున్నారు, శుద్ధమంటున్నారు. గుమ్ములు ఉంటాయి అంటే వాటర్ ఫ్లో అవుతుంది. ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు. లోపలికి వెళ్ళాలి. లోపల చూడండి అలాగే వెళ్తాం. లోపల ఎలా ఉంది బా. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపల ఈ అడవి మధ్యలో ఎంత కూల్గా ఉందంటే ఎదురు ఫోన్ కూడా ఇక్కడ ఉంచవచ్చు. చూడండి మావాడైతే మరి చూస్తున్నాడు. ఉన్నాయి బ్రో చేపలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, కానీ ఎతకాలి, కష్టపడాలి. నేను సొరంగంలోకి చూడండి వాటర్. ఎట్లా అంటే ఆలోచిస్తున్నాను అనమాట. ఫుల్ వాటర్ అయితే ఫుల్గా ఉంది. మా వాళ్ళు అయితే మన పైకి వెళ్ళారు, వాళ్ళు చూస్తున్నారు అనమాట. మేము ఇదిగో ఈ వాటర్ జింకులు డుప్పిలు అన్ని జంతువులు తాగుతాయి. అడవి జంతువులు తాగే నీళ్ళండి ఇది. మేము అడవిలో ఉన్నాము, ఫారెస్ట్ ఇదంట అనమాట. ఎవరు పండించరు ఈ ఏరియా అంతా. అందుకే ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు. ఎదురు చెట్లు ఎక్కువగా అవి చూడండి దారుణమైన ఉన్నాయి. వాటర్ చాలా బాగుంది. మేము తాగుతాం. ఇదండి ఫెయిల్ అయింది, మళ్ళీ ఫెయిల్ అయింది. సెకండ్ స్టెప్ కూడా ఇక్కడ కూడా వాటర్ ఎక్కువ ఉంది. అదేవిధంగా చేపలు కూడా ఎండ్రకాయలు కూడా లేవన్నమాట. సెకండ్ స్టెప్ కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నాము. మరి టైం అయితే టైం అయిపోతుంది. మరి వచ్చేసి ఇంటికి తిరిగి వెళ్ళాలేమో.
బండి ఆయిల్ ఫుల్గా ఉంది. పిక్చర్లో తిరుగుతున్నాము, ఎనర్జీగా ఉన్నాము. ఎనర్జీగా ఉన్నాము, బిర్యానీ తిన్నాము. చేపలు దొరకపోయినా కానీ ఎంటర్టైన్మెంట్ ఊరు తిరుగుతున్నాం. అమ్మాయి చూస్తున్నాము, అమ్మాయి లైన్ వేస్తున్నాము. మావాడైతే మరిపించాము. లాస్ట్గా అయితే సాయంత్రం అయిపోయిందండి. ఇప్పటికీ 4 దగ్గరలు తిరిగి కలిసిపోయాము. తిండి లేదు, ఏం లేదు. ఇది ఇంతేనండి. ఈ ఫస్ట్ టైం అండి జీవితంలో ఫెయిల్యూర్ అనేది చూసాను. వెరీ బాధ, చాలా బ్యాడ్. ఇంట్లో మరి ఏదో చెప్పేసి పీకేదో మనం వచ్చాము కానీ పీకింది ఏం లేదు. చూడండి టైం ఎంత అయింది, చూపించు. 3 అవుతుంది, 3 అయిపోతుంది. భోజనం లేదు, ఎట్లేదు. మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయాము. ఈరోజు ఏటో మాకు ఫలితం లేదనుకోవాలగలేము. అక్కడిక్కడ తిరిగాము. కొన్ని 2 దగ్గర అయితే వీడియో తీయడం ఎందుకనేసి తీసుకోలేదండి. మళ్ళీ మీకు ఏట్ లేకుండా ఏటనేసి వీడియో క్లిప్ అంటే కంటెంట్ రాదనేసి తీసుకోలేదు మేమైతే. బ్యాడ్ లక్ అండి. వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.